ఆంధ్రప్రదేశ్లో నిన్న ఏం జరిగింది? ఎందుకు నిన్నటి నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో సామాజిక మాధ్యమాల్లో కొందరు విషం చెమ్ముతున్నారు. వాస్తవం ఏంటంటే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమలో పెట్టుబడులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, ఆచి చికెన్ మసాలా దాదాపు 4,700 కోట్ల రూపాయలతోటి అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేసినటువంటి విమానాశ్రయము ప్రారంభోత్సవం. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక్కరోజే 12 నుంచి 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభమైతే, కొన్ని శంకుస్థాపనలు అయితే, దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, 12 ఏళ్లలో నీతివంతమైన పాలన, అనేక సంస్కరణల మీద, నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అంశాల మీద ఈ దేశం ముందుకెళ్లాలని నరేంద్ర మోడీ గారిని పొగిడినటువంటి పాపానికి ద్వేషం చెమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. దేశంలో మనందరం కూడా పౌరులు. రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కారులో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు, మరో 3 పౌర సేవలకు సంబంధించినటువంటి రాష్ట్రీయ విమానాశ్రయాలు, 6 విమానాశ్రయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ రకంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని పొగిడితే, చేసిన అభివృద్ధి వాస్తవాలను ముందుంచితే, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషం చిమ్మి ఏం సాధిస్తారు? కొంతమంది రాజకీయ విమర్శలు, ఏకంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా తాత్కాలికంగా కొద్ది రోజులు చేసి పదవీ విరమణ పొందినటువంటి నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తులైతే ఏకంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టారని మాట్లాడుతున్న మాటలు సిగ్గుచేటివి. ఒకవేళ మీకు వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారి మీద, బీజేపీ మీద, లేకపోతే దేశం మీద ద్వేషం ఉంటే అది వేరే విషయం. ఈ దేశంలో సంస్కరణలు కాదంటారా? ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి యొక్క డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, 1 రూపాయి అవినీతి లేకుండా పేదలకు నిధులు అందిస్తున్నది ప్రపంచంలో ఒక భారత్ కాదా? ఈరోజు డిజిటల్ ఇండియా పేరు మీద ఈరోజు భారతదేశంలో ప్రపంచానికి పోటీపడినటువంటిది వాస్తవం కదా? జిఎస్టీ సంస్కరణలతో సంవత్సరంలో 1 నెలకు 2 లక్షల కోట్లు, దాదాపుగా 12 నెలలకు 24 లక్షల కోట్లు వసూలు చేసినది వాస్తవం కాదా? ఈ దేశంలో కంపెనీల పేరుతో ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రజల పన్నులతో బ్యాంకులను దోపిడీ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద బినామీ యాక్ట్ను తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ మెడలు వంచి విదేశాల్లో ఉన్న వాళ్ళ ఆస్తులను అమ్మి బ్యాంకులు కట్టించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది కాదా? ఒక్క సంస్కరణ కాదు, అనేక సంస్కరణలతో ఈరోజు భారత్ ముందుకెళ్తుంటే ఈ ద్వేషం ఎందుకు? కాబట్టి ఎవరైతే నిన్నటి నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని, దేశ అభివృద్ధిని పొగిడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ద్వేషిస్తున్నారో, మీ పట్ల ఈ ప్రజలు, ఈ సమాజం జాగ్రత్తగా గమనిస్తుందన్నటువంటి విషయాన్ని మర్చిపోద్దు. మనం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకెళ్ళేటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ, ఎన్డీఏ ప్రభుత్వాన్ని, డబుల్ ఇంజిన్ సర్కారును ద్వేషించడం వల్ల మీ అంతకు మీరు సూర్యుడి మీద ఉమ్మితే మన మీద ఎట్లా పడుతుందో, ఈ దేశం మీద ద్వేషం, ఈ దేశం మీద మీరు మాట్లాడితే అదే సూక్తి మీకు వర్తిస్తుందని చెప్పి గుర్తు చేస్తున్నా. ఈ ద్వేషాన్ని మార్చి, ఈ దేశాన్ని పక్కన పెట్టి, వాస్తవాన్ని గ్రహించి దేశాన్ని ప్రేమించమని చెప్పి గుర్తు చేస్తున్నా. జై హింద్, జై భారత్. ఆచి చికెన్ మసాలా.